హలో అండి, వెల్కమ్ టు దంటూస్ మ్యాజిక్. ఇవాళ నేను మీకు చాలా ఈజీగా చేసుకునే 2 రెసిపీస్ చూపించబోతున్నాను. ఒకటి బీట్రూట్ ఫ్రై, రెండోది మెంతి మజ్జిగ. ముందుగా బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. పాన్ పెట్టుకుని ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దీంట్లో ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 6-7 తొక్కతోనే కచ్చాపచ్చాగా దంపుకుని వేసుకోవాలి. దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా బీట్రూట్ తురిమి పెట్టుకోవాలి. 1 కప్పుడు తీసుకోవాలి, అది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకుని అన్నీ ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. ఈ ఫ్రై మనకి చాలా తొందరగా అయిపోతుంది. అలాగే సమ్మర్లో మనము కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేం కదా, సో ఇలాంటివి అయితే చాలా తొందరగా అయిపోతాయి మనకి. దీంట్లో పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే ఉప్పు సరిపడినంత కూడా వేసుకోవాలి. సో వేసుకుని ఇలా కలిపేసుకుని ఒక్కసారి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కారం పొడి ఉంటుంది కదా, అది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని ఇలా కలిపేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. సో ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది, ఒక బౌల్లోకి తీసేసుకోవడమే దీన్ని. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ మెంతి మజ్జిగ. ఇది మనకి చాలా చలవ చేస్తుందండి మెంతి మజ్జిగ సమ్మర్లో. పిల్లలకి కూడా చాలా మంచిది ఇది. సో ముందుగా ఒక బౌల్ పెరుగు తీసుకోవాలి. 1 కప్పుడు పెరుగు తీసుకుని దాన్ని బాగా చిలికి మజ్జిగలా చేసుకోవాలి. వాటర్ వేసుకుని ఇలా మజ్జిగలా చిలకాలి. సో ఇలా చేసుకున్న మజ్జిగలో మనం కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని ఇలా కలుపుకొని ఒక్కసారి కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో నెయ్యి వేసుకోవాలి. మెంతి మజ్జిగకి నేతిపోపే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత దీంట్లో ఆవాలు పోపు వేసుకోవాలి. ఆవాలు ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే మెంతులు కూడా 1 టేబుల్ స్పూన్. ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే వాము 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మెంతి మజ్జిగకి వాము చాలా టేస్ట్ ఇస్తుంది. అలాగే మనకి డైజెషన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వాము. దీంట్లో ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, అలాగే ఎండుమిర్చి కూడా 1 వేసుకోవాలి. వేసుకుని పోపు అంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పోపు ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే పోపు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపు అంతా మనం ముందుగా చేసి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదండి, దాంట్లో వేసుకోవాలి. సో ఇలా పోపు అంతా ఈ మజ్జిగలో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే మెంతి మజ్జిగ రెడీ అయిపోయినట్టే. ఇవి చాలా ఈజీగా అయిపోతాయి 2 రెసిపీస్ కూడా, ఎక్కువ టైం పట్టదు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.